బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. కళ్యాణ్ రాజుతో, అన్నయ్య హాస్పిటల్కి వచ్చిన వాళ్ళందరితో ఇలా గొడవ పడడం కరెక్ట్ కాదన్నయ్య. వాళ్ళు అబార్షన్ చేయించుకోకపోవడం వాళ్ళ ఇష్టం అన్నయ్య. మనకేదో ప్రాబ్లం వచ్చిందని మనం వాళ్ళ మీద కోపడడం ఎంతవరకు కరెక్ట్ అన్నయ్య అనేసి అంటాడు. అప్పుడు రాజు, అవును కదా, నాకు ఏదో బాధలో ఉండి కోపంలో ఉండి నేను వాళ్ళని అలా అనేసాను, సారీ కళ్యాణ్ అంటాడు. అప్పుడు కళ్యాణ్, సారీ వద్దన్నయ్య, ఇప్పటికైనా వదినకు అబార్షన్ చేయించన్న, వదిన ప్రాణాలైనా కాపాడదాం అన్నయ్య మనం అనేసి అంటాడు. అప్పుడు రాజ్, అంటే పాప ప్రాణాలు తీసేయమంటున్నావా నా చేతులతోటే? నాకు వదిన కావాలి, బిడ్డ కావాలి అనేసి రాజు అంటాడు. కళ్యాణ్, అన్నయ్య ఇప్పుడు వదినైనా కాపాడుకోవాలి కాబట్టి అబార్షన్ చేయించన్నయ్య, ఇక నీ ఇష్టం అన్నయ్య, నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో అనేసి చెప్తాడు కళ్యాణ్. అప్పుడు రాజు, ఆలోచిస్తాను అనేసి అంటాడు. రాహుల్ అలాగే రుద్రాని మాట్లాడుకుంటూ ఉంటారు. రాహుల్ అంటాడు, అమ్మ ఈ కంపెనీ బాధ్యతలు నేనే తీసుకుంటాను. ఇప్పుడు ఎలాగైనా రాజు ఏదో గొడవలో ఉన్నట్టున్నాడు. ఈరోజు పొద్దున్నే వాళ్ళ నాన్న మీద అంత గట్టిగా అరిచాడు కంపెనీకి వెళ్ళమంటే, తనకేదో బాధ ఉన్నట్టుంది. ఇప్పుడే అడిగి కంపెనీ బాధ్యతలు నాకు ఇవ్వమని అడుగుతాను. ఎట్లాగో కావ్య కూడా ప్రెగ్నెన్సీగా ఉంది కదా, తను కూడా కంపెనీకి వెళ్ళదు. ఇప్పుడే మంచి ఛాన్స్, నేనే రాజుని అడిగి కంపెనీ బాధ్యతలు తీసుకుంటాను అనేసి రుద్రాని రాహుల్ ఇద్దరు అనుకుంటారు. రాహుల్ వెళ్ళి రాజుని అడుగుతాడు, రాజు నాకు కంపెనీ బాధ్యతలు ఇవ్వచ్చు కదా, నేను చూసుకుంటాను, నువ్వు కూడా వెళ్ళనంటున్నావు కదా కంపెనీకి, కావ్య కూడా ఎలాగో ప్రెగ్నెన్సీ కదా అనేసి అంటాడు. అప్పుడు రాజు, ఏం మాట్లాడుతున్నావు రాహుల్, అసలు కంపెనీ బాధ్యతలు అంటే ఏమైనా మామూలు అనుకుంటున్నావా? సిటీలో ఉన్న కంపెనీలతో పోటీ పడాలి, అలాగే మంచిగా చూసుకోవాలి కంపెనీని అనేసి అంటాడు. అలాగే నీకేం అర్హత ఉందని నేను ఇవ్వాలి కంపెనీ నీకు అనేసరికి రుద్రాని వచ్చి, ఏం అర్హత కావాలి రాజు, రాహుల్ కూడా ఈ ఇంటి వారసుడే కదా, మీలాంటి వాడే, తను కూడా తనకెందుకు ఇవ్వద్దు, అమ్మకి కూడా నేను బిడ్డనే కదా, ఎందుకు వద్దు అనేసరికి ఇందిరాదేవి వచ్చి, నువ్వు బిడ్డవు కాబట్టే కదా నేను ఇన్ని రోజులు భరించాను, లేదంటే ఎప్పుడో నేను బయటకు పంపించేదాన్ని, నా కొడుకులతో సహా నిన్ను చూసుకున్నాను, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, లోపలికి వెళ్ళి రుద్రాని అనేసి అంటుంది. అనేసరికి రుద్రాని లోపలికి వెళ్ళిపోతుంది. రాజ్ చూస్తూ ఉంటాడు. అమ్మమ్మ గారు కావ్య అన్నం తినకుండా నీ కోసమే వెయిట్ చేస్తుంది, వెళ్ళు రాజు అనేసరికి రాజు లోపలికి వెళ్తాడు. వెళ్ళి కావ్య పడుకొని ఉంటుంది. రాజు పాప దగ్గర మాట్లాడుతూ, కావ్య కడుపు మీద చేయి పెట్టి, పడుకున్నావా, నువ్వు మీ అమ్మ చెప్పిన మాటలు విని పడుకున్నావా, మీ నాన్న వస్తాడు అని చెప్తే పడుకున్నావా, అసలు నువ్వు బయటికి రాకముందుకే మీ నాన్న నిన్ను చంపేస్తున్నాడమ్మా, మీ అమ్మ ప్రాణాలు కాపాడడం కోసమే మీ నాన్న అలా చేస్తున్నాడు, నవమాసాలు మూసి కని పెంచి మీ అమ్మ బాగా చూసుకోవాలనుకుంది, కానీ ఇలా జరుగుతుందని తనకు తెలియదమ్మా, తనకు తెలిస్తే ఎంత బాధపడుతుందో, నా ప్రాణాలు అవసరం లేదు, నేను పాప ప్రాణాలే కాపాడుతా అంటుంది, కానీ నాకు అమ్మ ప్రాణాలు కూడా ముఖ్యం కదమ్మా అనేసి బాధపడతాడు. నేను రేపు అబార్షన్ చేయిస్తానమ్మా, మీ నాన్న చాలా దురదృష్టవంతుడమ్మా, నువ్వు రాకముందే నిన్ను చంపేస్తున్నాడమ్మా అనేసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు కావ్య వేస్తుంది, ఎంతసేపు అయిందండి మీరు వచ్చి, అయినా మీరు ఇక్కడ కూర్చోకపోయేవారు, మీ పిల్లల కోసం కూర్చున్నారు, మీ పాప కోసం కూర్చున్నారు అనేసరికి రాజు సైలెంట్గా చూస్తూ ఉంటాడు. కావ్య, ఒకవేళ మనకు పాప పుట్టాక మీరు నా మీద ప్రేమ చూపించరు కదా, మొత్తం పాపకే ప్రేమ చూపిస్తారు, కానీ నేను మాత్రం ఫస్ట్ మిమ్మల్ని ప్రేమించిన తర్వాతనే పాపను ప్రేమిస్తానండి అనేసి అంటుంది. రాజు, ఇప్పుడు పుట్టక ఇంకా ఆ పాపకి ప్రాణమే రాలేదు, ఇప్పుడే నువ్వు తన మీద అన్ని ఓప్స్ పెట్టుకున్నావు కావ్య అనేసరికి కావ్య షాక్లో ఉండిపోతుంది. ఈయనేంటి ఇలా అంటున్నాడు అనేసి షాక్లో ఉంటుంది.